హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజిటేబుల్ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా బౌల్ పెట్టుకొని ఇందులో కొద్దిగంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాం. కొన్ని ఆవాలు జీలకర్ర, అండ్ 4-5 ఎండుమిర్చి, ఇందులో నేను వెజిటేబుల్స్ అన్నీ మునక్కాయ, ఆనియన్స్, క్యారెట్ అండ్ టమాటా, కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో వేసేస్తాను. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇది ముక్కలు ఉడకడానికి కాస్తంత సాల్ట్, ఇవి ఒక 5 నిమిషాలు ఉడికినాక ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసుకున్నామండి. ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దామండి. ఒకసారి ఉడికిందండి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అండ్ 1/2 స్పూన్ పసుపు. నేను ముందుగానే ఇందులో 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి. 1.5 స్పూన్ కారం. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది ఉడుకుతుందండి. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నానండి. ఇది ఉడకపెట్టి పెట్టుకున్నాను ముందుగానే. ఇది ఇందులో పోసుకున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్నానండి. ఈ రసాన్ని ఇందులో పోసేద్దాం. మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే చిక్కగా పెట్టుకోండి, లేదు అంటే కొంచెం పల్సగా కావాలంటే ఇంకా కొన్ని వాటర్ ఇలా యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుందండి. ఇది ఒక 10-15 మినిట్స్ మరగనిద్దాం. ఇప్పుడు పప్పు మసులుతుందండి. ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు మరగనిద్దామండి. మంచి మరిగితే పప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పప్పు మరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసింది. మొత్తానికి పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పప్పులో ఇంకా మీకు కావాల్సిన ఆనంకాయ అండ్ ముల్లంగి ఏవైనా వెజిటేబుల్స్ వేసుకొని పప్పు చేసుకోవచ్చండి. పిల్లలు ఇలా చేయడం వల్ల మంచిగా తింటారు, ఇంకా విటమిన్స్వి బాగుంటాయి. మీకు నచ్చితే కనుక టేస్ట్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.